శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. గ్రహాల యొక్క కలయికల గురించి మనము అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అయితే 2 గ్రహాలు కలవడం సర్వసాధారణం. 3 గ్రహాలు కలవడం అనేది కూడా ఒక్కొక్కసారి సాధారణమే. అయితే 4 గ్రహాలు 5 గ్రహాలు కూడా ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలే ఉంటాయి ఆ రాసులకి, ఆ స్థానాలని బట్టి. మరి ఈ జనవరి నెలలో 23వ తేదీ నుంచి ఫిబ్రవరిలో 3వ తేదీ వరకు 10 రోజుల కాలము చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి మకర రాశిలో ఏర్పడి ఉంది. ఇక్కడ ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి? రవి, బుధ, కుజ, శుక్ర. ఈ 4 గ్రహాలు 10 రోజుల పాటు కలిసి ఉన్నాయి. దానికన్నా ముందు రోజున పంచగ్రహ కూటమి ఏర్పడింది. అంటే చంద్రుడి యొక్క కలయిక కూడా కలిసింది. అయితే మనం ఇప్పుడు ఆ తరువాతి రోజు నుంచి చెప్పుకుంటున్నాం. 23వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచి అన్నమాట చతుర్గ్రహ కూటమి గురించి చెప్పుకుంటున్నాం. ఈ 4 గ్రహాల కలయికలు మకర రాశిలో ఏ విధంగా ఉంటాయి అంటే, ఎప్పుడైతే ఈ 4 గ్రహాల యొక్క కలయిక మకర రాశిలో 10 రోజుల పాటు సంచరిస్తూ ఉన్నదో, ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నటువంటి మానవాళి మీద, జీవరాశుల మీద ఏదో ఒక ప్రభావం అయితే పడుతుంది. ఆ ప్రభావం ఏమిటి? అసలు ఈ గ్రహాల కలయికలో ఎటువంటి విశేషాంశాలు ఉంటాయి ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి, మేషరాశికి 10వ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? జీవనాధారం అయినటువంటి స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడడం చేత కొంచెం ఆలోచనలు అలాంటి వాటి అన్నిటినీ వీరు నియంత్రించుకోవాలి. ఆచరణలో జాగ్రత్తగా ఉండాలి. వివాహాల విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ పూర్తిగా నియంత్రణ అవసరం. ఏదైనా మన పరిధి దాటి వెళ్ళిపోతున్నాము, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏర్పడుతున్నాయా, లేదా కులాంతర మతాంతర వివాహాలు ఏర్పడుతున్నాయా, లేదా ఇంకేదన్నా అప్పులు ఎక్కువ ఇవ్వడం ఏర్పడుతుందా, అప్పులు తీర్చడం కష్టమైపోతుంది కదా, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ముందరికి వెళ్ళాలి. వీరు పూర్తిగా చాలా బాగుంటుంది అని చెప్పడానికి అయితే రావడం లేదు. అయితే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు మటుకు చాలా బాగుంటాయి. మిగతావన్నిట్లలో కూడా వీళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వృషభ రాశి వారికి 9వ స్థానంలో ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే కోణ స్థానంలో ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోందో కొంచెం పర్వాలేదు. అయితే శుక్రాచార్యుల వారు రాస్యాధిపతి మటుకే ఇక్కడ పూర్తిగా బలోపేతంగా ఉంటారు. రాస్యాధిపతి బలంగా ఉన్నారు అంటే ధనాన్ని ఇస్తారు, ఆస్తుల్ని ఇస్తారు, సంతానాన్ని సంతృప్తిగా చూసుకుంటారు. ఇలాంటి వ్యవహారాలన్నీ బాగుంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశి వారికి 8వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ 8వ స్థానంలో ఏర్పడినందువల్ల ఈ చతుర్గ్రహ కూటమి ఏమన్నా ఆటంకాలకు దారితీస్తోందా అంటే, దూర ప్రాంత ప్రయాణాలను ఇస్తుంది, విలువైన వస్తువుల్ని ఇస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యమైనటువంటి సెల్ ఫోన్స్ లాంటివి వస్తువులు, ఇలాంటివన్నీ కూడా చక్కగా ఏదో ఒక విధంగా వీళ్ళకి అనుకూలమవుతాయి. అయితే తప్పనిసరిగా ఈ 4 గ్రహాలకి శుక్ర, కుజ, రవి, బుధ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. పూర్తి అనుకూలం కాదు, 8వ స్థానంలో వస్తోంది కాబట్టి చిన్నపాటి కష్టం ఉండడం అనేది చాలా సహజం. ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకుని సంయమనం చేసుకోండి. మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 7వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది కూడా కేంద్ర స్థానమే. అయితే పబ్లిక్ రిలేషన్స్ కొంచెం దెబ్బతినే అవకాశము, భార్యాభర్తల అనుబంధం దెబ్బతినేటటువంటి అవకాశము, ఎవరు ఏదైనా వ్యాపారాలు పెడదాము అనుకుంటే ఆ వ్యాపారాలకి వీరు డబ్బు లేకపోయినా కూడా మేము కలుస్తామని ముందరకెళ్తారు. తర్వాత అభాసుపాలయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి మీ స్థితిని, మీ స్థాయిని, మీ ఆర్థిక పరమైనటువంటి బలాన్ని చూసుకుని ముందడుగు వెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు ఏదన్నా ప్రయత్నాలు చేసుకుందామంటే ఈ సమయం అసలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఈ చతుర్గ్రహ కూటమి దాటనివ్వండి.
ఆ తరువాత మీరు వివాహాది శుభకార్యాలకి ప్రయత్నం చేయండి. ఈ 4 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. ఇక సింహరాశి. సింహరాశి వారికి షష్ఠ స్థానంలో చతుర్గ్రహ కూడం ఏర్పడుతోంది. చాలా బలం. ఎప్పుడైతే 6వ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడిందో అన్నదమ్ముల సహాయ సహకారాలు, ఉద్యోగ జీవితంలో కాస్త ప్రశాంతత తప్ప మిగతావన్నీ బాగుంటాయి. కుటుంబం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, స్థిర చిరాస్తుల వృద్ధి ఉంటుంది, ఊహించని విధంగా లాభాలుంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. అన్ని విధాలుగాను మీకు ఒక మంచి కోఆపరేషన్ దొరుకుతుంది. ఇక కన్యరాశి. కన్యరాశి వారికి 5వ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. ఇది ఎంత మాత్రము మంచి లాభాలను ఇస్తుందా అంటే ఇవ్వదు. కోణస్థానంలోనే ఏర్పడుతోంది, కానీ శుక్రాచార్యుల వారే బలోపేతం చేస్తున్నారు తప్ప, బలమైన ఫలితాన్ని ఇస్తున్నారు తప్ప మిగతా గ్రహాలు ఏవీ ఇవ్వబోవడం లేదు. అంటే ఏదైనా నిందలు పడేటటువంటి అవకాశము, అన్నదమ్ముల సహాయ సహకారం దొరకనటువంటి అవకాశము, పితృవర్గ రీత్యా కొంచెం బాగుంటుంది అన్న మాటే గాని, కుటుంబ రీత్యా కొంచెం బాగుంటుంది అన్న మాటే గాని, ఇతరత్ర లలిత కళల విషయంలో గాని, ఏదైనా కళా ప్రదర్శనల విషయంలో గాని, దాన ధర్మాల విషయంలో గాని అంతగా అనుకూలత అయితే ఏమీ ఉండబోదు. ఇంతేకాదు ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది కూడా. అలాంటి పరిస్థితి. ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. ఇక తులారాశి. తులారాశి వారికి 4వ స్థానంలో, కేంద్ర స్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది ఒక విధంగా మంచి రిజల్ట్స్ ని ఇస్తుంది. శుక్రాచార్యుల వారు బాగా మంచి ఫలితాలు ఇస్తారు, బుధుడు మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే ద్వితీయాధిపతి, సప్తమాధిపతి ఒకళ్లే అవుతూ ఉన్న కారణం చేత భార్య గారి జాతకంలో ఇలా ఉన్నట్టయితే భర్త గారి వల్ల కలిసి వస్తుంది, భర్త గారి జాతకంలో ఇలా ఉన్నట్టయితే భార్య గారి వల్ల కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పొచ్చు. అయితే స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. 4 గ్రహాలకి కలిసి వచ్చే కాలమే, అందులో సందేహం లేదు. స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది, విద్య బాగుంటుంది, సుఖమైనటువంటి జీవితం కలుగుతుంది. ఇన్నాళ్ళు ఎంతో కష్టపడుతూ వచ్చామండి, శారీరకంగా శ్రమ పెరిగిపోయింది, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం, హాయిగా ఉంటుంది అంటారు. అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. సుఖభోగాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ కుజ, రవి, బుధులు చాలా అద్భుతంగా ఉంటారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఏ కష్టాన్నైనా సరే వీళ్ళు అవలీలగా ఎదుర్కొంటారు. అన్ని విధాలా కూడా మనోబలం పెరుగుతుంది. అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు వస్తాయి, బంధువులు వస్తారు, మిత్రులు వస్తారు, అందరి దగ్గర మెప్పు పొందుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు బాగా ఉంటాయి. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 2వ స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. దీని వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయా అంటే ఇక్కడ శుక్ర బుధులు ఇద్దరు కూడా చాలా బాగున్నారు కదా, ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఏవీ రావు. కుటుంబం బాగుంటుంది, అనుకూలమైనటువంటి సంతానము, అనుకూలమైనటువంటి కుటుంబ సభ్యులు, చక్కటి ఐకమత్యత, సంపదలు పెంచుకోవడానికి ఎంతో కృషి చేయడము, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కోరుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, రుణ భారాలు తగ్గిపోతాయి, కొత్త వ్యాపారాలు పెట్టడానికి అనుకూలంగా ఆలోచిస్తూ ఉంటారు, లాభస్థితిలోనే ఉంటారు. మొత్తం మీద చెప్పాలంటే అంత చక్కగా ఉంటాయి. కృతజ్ఞత సూచనగా చతుర్గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. రవి, కుజ, శుక్ర, బుధ. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కొంచెం కీర్తి ప్రతిష్ట, మాట మన్నన ఉండే అవకాశం ఉంది తప్ప మిగతావి ఏవి కూడా అంత బాగా రావు. అనుకూలమైనటువంటి ప్రేమ వ్యవహారం ఉండదు, వర్ణాంతర వివాహాలు ఉండవు, అభిప్రాయ భేదాలు పెరుగుతాయి, మానసిక అశాంతి పెరుగుతుంది, కొట్లాటలు అయినట్టుగా ఉంటుంది, పరాభవాలు జరుగుతాయి, దుఃఖం వస్తుంది, ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఏ విధంగానూ కూడా అనుకూలత లేదు, సంతృప్తి లేదు. తప్పనిసరిగా ఈ గ్రహాలన్నిటికీ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి వ్యయస్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. దూర ప్రాంత ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంది, వస్తువులు చేయి జారిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త చేసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలే ఎక్కువగా వెళ్ళవలసి వస్తుంది. సంతానం పట్ల అసంతృప్తి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలలో కూడా
ధనం ఎక్కువ ఖర్చు కావడమో, అస్థిమితమో, అశాంతో ఏదో ఒకటి ఉంటుంది. అంత పూర్తిగా చతుర్గ్రహ కూటమి అనుకూలతలు ఇవ్వబోవడం లేదు కాబట్టి ఈ 4 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మీనరాశి వారికి లాభస్థానంలో ఈ 4 గ్రహాల యొక్క కలయిక ఏర్పడింది. ఏ విధంగా ఉంటుందండి? అద్భుతమైన ఫలితాలండి. చతుర్గ్రహ కూటమి లాభస్థానంలో ఏర్పడినప్పుడు ఎన్ని రకాల లాభాలు ఉంటాయి అంటే, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో, మంచి వాళ్ళతో పరిచయం అవుతుంది. ఆ పరిచయాలు ముందరికి స్నేహాన్ని తీసుకెళ్తాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, స్థిరచరాస్తుల అమ్మకాలు గాని కొనుగోలు గాని ఉంటుంది. మాట తీరు బాగుంటుంది, మాట మన్నాను ఉంటుంది, పరపతి పెరుగుతుంది, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అన్ని విధాల వీరికి లాభాలు వచ్చేటటువంటి కాలమే. ఎక్కడా కూడా డ్రాబ్యాక్స్ ఉండవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞత సూచనగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.